ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలను సాధ్యమైనంత పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు. సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై సుమారు 5 గంటల పాటు చర్చించింది. ఉద్యోగ సంఘాల నుంచి తెలుసుకున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పీఆర్సీ కమిటీని వెంటనే నియమించడం సహా ఐఆర్ను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయని, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేయాలని మంత్రులకు తెలిపామన్నారు. నిలిపివేసిన పదోన్నతులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయగా ముఖ్యమంత్రితో చర్చించి పరిష్కరిస్తామని మంత్రుల బృందం చెప్పిందని ఉద్యోగ సంఘం నేతలు చెప్పారు. పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏది ఉందో ఇదివరకు ఉన్న 10-15 దాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నిన్న అంగన్వాడీలో ఉన్న స్కీమ్ వర్కర్స్కి ఎలాగైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పే వాళ్ళు ఏ స్కీములో పనిచేస్తున్నా కూడా వారికి ప్రభుత్వ పథకాలకు అర్హులను చేస్తూ ఎలా ఇచ్చారో అవుట్ సోర్సింగ్ ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో పెట్టాం. కాబట్టి వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి కూడా మనం దానికి సంబంధించి జరిగింది. అలా ఎవరైతే స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంతా ఉన్నారో మరి వారు 6 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేశారు. మరి 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ కూడా అయిపోయింది. మరి నేషనల్ ఇంక్రిమెంట్ దానికి ఇచ్చేస్తూ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ని వాళ్ళకి వర్తింపజేసే విధంగా ఉండాలి అని చెప్పి వారు ఆ విషయాన్ని కూడా తెలియజేశాం. మంత్రులు సావధానంగా మేము చెప్పినవన్నీ కూడా వినటం, ఇందులో లీగల్ అంశం, ఫైనాన్షియల్ అంశం, మిగతా అంశాలన్నింటినీ కూడా మదింపు చేసుకుని ఒక రిపోర్ట్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి ఈ వారంలోనే ఒక రిపోర్టు ఇవ్వడం జరుగుద్ది. మరి పక్కన తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగులకి 3 సంవత్సరాలుగా పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ మధ్యంతర భృతి ఇస్తా ఉంటే ఈ ప్రభుత్వం మంచి ఐఆర్ ఇస్తానని చెప్పని కూడా కూటమి మేనిఫెస్టోలో పెట్టి కూడా ₹1 కూడా ఈరోజు కూడా ప్రకటించకపోవటం బాధాకరమని స్పష్టం చేయడం జరిగింది. 5 డిఎల్ని మరి పెండింగ్ పెడితే ఉద్యోగులు ధరలు ఒకవైపు పెరిగిపోతూ ఉంటే ఏ విధంగా వాళ్ళు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఐఆర్ విడుదల చేయాలి, పీఆర్సీ కమిషన్ నియమించాలి, వీటిల్లో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది.